ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా కూడా మర్చిపోలేకపోతున్నట్లుంది. అయితే అది డైరెక్ట్ గా కాకుండా మరో రూపంలో దాన్ని కవర్ చేసుకుంటోంది డ్రాగన్ కంట్రీ. తాను గత ఏడాదిలో మధ్యవర్తిత్వం వహించిన అంశాల్లో భారత్ పాక్ ఉద్రిక్తతలు కూడా అంటూ ఓ జాబితా రిలీజ్ చేసింది. చైనా వరుస చూస్తే ఆ దేశం జోక్యంతోనే ఆపరేషన్ సింధూర్ ఆగిందనే ఫీలింగ్ వస్తుంది. దీంతో ఈ విషయంలో ఇప్పటిదాకా ట్రంప్ ఒక్కడే అనుకుంటే దానికి జిన్పింగ్ కూడా తోడైనట్లు అనిపించక మానదు. అసలు అమెరికాకి కానీ చైనాకి కానీ తమకి సంబంధం లేని ఈ విషయంలో ఎందుకింత ఉత్సాహం, ఆత్రం? మొన్నటిదాకా అమెరికా, ఇప్పుడు చైనా. ఆపరేషన్ సింధూర్ మేం ఆపామంటూ డబ్బాలెందుకు? భారత్ మొదలుపెట్టిన యుద్ధం భారతే ఫినిష్ చేసింది. అయినా ట్రంప్, జిన్పింగ్ గప్పాలెందుకు కొడుతున్నారు? ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్ మాడు పగలగొట్టిన సంగతి గత ఏడాది మే నుంచి భారత్ చెప్తూనే ఉంది. కేటగిరికల్ గా పాకిస్తాన్ కూడా గత 8 నెలల్లో అంగీకరిస్తూనే ఉంది. కాకపోతే 2025 చివరికి వచ్చేసరికి ఓపెన్ గానే అయ్యా బాబు, ఆ దేవుడి అండ లేకపోతే అసలు మేం బయటపడే వాళ్లమే కాదంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీరే చెప్పుకొచ్చారు. దానికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనీసం డజను సార్లు ఇండో-పాక్ యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకున్నారు. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తాము మధ్యవర్తిత్వం చేసిన అంశాల్లో భారత్ పాక్ ఉద్రిక్తతలు కూడా ఉన్నాయంటూ చెప్పారు. దీంతో మరోసారి అసలు ఈ రెండు దేశాల వైఖరిపై చర్చ బయలుదేరింది. ఈ సమయంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రం చైనా వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. చైనా విదేశాంగ మంత్రి మాటలను ఖండించాలన్నారు. అయితే కేంద్రం మాత్రం ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం భారత సైన్యం చేసిన యుద్ధమని, దాని ముగింపు, విరమణ కూడా రెండు దేశాల మధ్య కుదిరాయే తప్పితే ఇంకే థర్డ్ పార్టీ జోక్యంతో కాదని స్పష్టంగా చెప్పింది. పాక్ మిలిటరీ డీజీ భారత్ దాడులను భరించలేమని మేడే కాల్ ఇస్తేనే భారత్ దాడులను ఆపేసింది తప్ప మరోటి కాదు. మరి ఇప్పుడు చైనా కూడా ఎందుకు ఈ క్రెడిట్ తీసుకోవాలనుకుంటోంది? దానికి ఖచ్చితంగా కారణాలు చెప్పలేం. కానీ ఏషియాలో పెద్దన్న పాత్ర తమదే అనే ఆత్రం ప్రదర్శించుకోవడానికే తప్ప మరో కారణం కనిపించడం లేదు. అంతెందుకు, మే 10న సీజ్ ఫైర్ ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడి సోషల్ మీడియా ఖాతాలో ముందుగా అనౌన్స్ చేశారు అంటారు. అయితే దానికి ముందు జరిగిన విషయం వేరు. దాన్ని ట్రంప్ ఓన్ చేసుకుని బయట చెప్తున్నది వేరు. సాక్షాత్తు మన ప్రధాని స్వయంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో చెప్పారు. అయినా కూడా ఈ క్రెడిట్ చోరీలెందుకు? ఎందుకంటే తమకు తామే మోనార్కులుగా ఊహించుకోవడం, మిగిలిన ప్రపంచాన్ని కూడా అదే విధంగా చూడమని చెప్పడం. ఇంకా ఇందులో డీప్ గా వెళ్లి చూస్తే అసలు ఆపరేషన్ సింధూర్ తో అటు తుర్కీయే, ఇటు చైనా మిసైల్స్, రాకెట్లు, తుక్కు సామాన్ల లెక్క మన సైన్యం విరగగొట్టింది. అంతేకాదు చైనా డిఫెన్స్ మార్కెట్ చెతికిల పడింది. చైనీస్ J-10C ఫైటర్ జెట్లను కొనేవారే లేకుండా పోయారు. రష్యన్ మేడ్ సుఖోయ్, అమెరికన్ మేడ్ F-16 కంటే తమ విమానాలు మెరుగైనవని, అసలు రఫేల్ కిల్లర్ జెట్ తమదంటూ చైనా తెగ గొప్పలు చెప్పుకునేది. అయితే భారత సైన్యం దెబ్బకి పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న చైనా J-10C ఫైటర్ జెట్లను కనీసం ఆకాశంలోకి పంపను కూడా పంపలేదు. అయితే ఆ సమయంలో చైనా చేసిన తప్పుడు ప్రచారం నమ్మి ఇండోనేషియా ఎయిర్ ఫోర్స్ రఫేల్స్ కొనుగోలు ఆపేసి చైనా నుంచి J-10Cను కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు ఇండోనేషియా తాము అతిపెద్ద తప్పిదం చేసినట్లు అంగీకరించింది. చైనా ఫైటర్ల నాణ్యత నాసిరకం అని గ్రహించడంతోనే ఇండోనేషియా వాటిని పక్కన పెట్టి తిరిగి రఫేల్స్ కొనుగోలు చేస్తోంది. అంతేకాదు బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం కూడా చైనా ఫైటర్లను కొనే డీల్ క్యాన్సిల్ చేసి ఇటాలియన్ యూరో ఫైటర్ టైపులను కొనుగోలు చేస్తోంది. అలా తమ ఆయుధాల వ్యాపారం దెబ్బతినడంతోనే చైనా ఇలా తన మెహర్బానీతోనే భారత్ పాక్ యుద్ధం ఆగిపోయినట్లు బిల్డప్ ఇస్తోంది.